రోజుకో సంచలనం. నిన్న లభ్యమైన అస్థిపంజరాల్లో ఒకరు మహిళ అదే ప్రాంతంలో చీర కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ మహిళ ఎవరన్నది తెలిసే పనిలో అధికారులు ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కానీ సిట్ అధికారులు మాత్రం దాన్ని తోచిపుస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్కు ఆ ఎముకలు పంపించారు. నిన్న విజిల్ బ్లోయర్ మొదట చూపించిన సైట్ నెంబర్ 11 నుంచి కాస్త దూరంలోని అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి. దాదాపు 100 అడుగుల ఎత్తున కొండపై తవ్వకాలు జరిపారు. అక్కడ మొత్తం 4 అస్థిపంజరాలు లభ్యమైనట్టుగా కొంతమంది న్యాయవాదులు చెప్పారు. అయితే 10 ఏళ్లు కావడంతో శవాలను పూడ్చిపెట్టిన స్థలాన్ని గుర్తించడంలో భీమా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే అతడు ఎక్కడ చూపిస్తే అక్కడ తవ్వకాలు జరపాలంటూ అతడి అడ్వకేటు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద నిన్న తవ్వకాలు జరిపిన ప్రాంతంలో 11 సైట్ దగ్గర దాదాపు 3 అస్థిపంజరాలు దొరికాయని చెప్తున్నప్పటికీ వాటికి సంబంధించిన నిర్ధారణ ఏది కానీ సిట్ చేయలేదు, అధికారుల బృందం చేయలేదు. కేవలం ఇవన్నీ న్యాయవాదులు చెప్తున్న అంశాల ఆధారంగానే సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఒక ఎర్ర చీర కూడా దొరికిందంటున్నారు. అది ఒక మహిళా అస్థిపంజరాన్ని కూడా అక్కడ గుర్తించారని చెప్తున్నారు. వీటిని ఏ అంశాలను కూడా సిట్ బృందం ఎక్కడ అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి అయితే కనబడలేదు. అయితే ఫిర్యాదుదారుల్లో ఒకరి తరపు న్యాయవాదులు నిన్న ఈ సైట్ 11A నుంచి కనీసం 3 మానవ అవశేషాలు కనుగొనబడ్డాయంటూ చెప్తున్నారు. సో నిటారుగా ఉన్న కొండపై తవ్వకాలు జరిపారు. అందులో ఒక స్త్రీ అవశేషమని చెప్తున్నారు. అదే స్థలం నుంచి ఒక చీర కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. సో ఆపరేషన్ సమయంలో అలాంటి అవశేషాలు ఏమీ కనుగొనబడలేదంటూ నిర్ధారించబడలేదంటూ ఉన్నత పోలీసు వర్గాలు మాత్రం ఆ వాదనను తోసిపుస్తున్నాయి. సో 2003లో అదృశ్యమైన వైద్య విద్యార్థిని అనన్య భట్ తల్లి సుజాత భట్ తరపు వాదిస్తున్న న్యాయవాది మంజునాథ్ సిట్ ప్రయత్నాలను ప్రశంసించారు. ఫిర్యాదుదారుడు భీమా జ్ఞాపకాల ఆధారంగా స్థానాన్ని సవరించడానికి అనుమతించే నిర్ణయాన్ని కూడా ఆయన సమర్థించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్షం కూడా పడుతుంది, మరింత ఆటంకం ఎదురు అవుతున్న పరిస్థితి. కానీ ఆ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఫిర్యాదుదారుడు చెప్పిన సమాచారం మేరకు తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో అక్కడ కొన్ని అంశాలు వాళ్ళకు ఆధారాలుగా లభ్యమవుతున్నాయి. కానీ పూర్తి స్థాయిలో వాటి నిర్ధారణ ఇంకా ఏం చేయట్లేదు. అయితే అవి ఎప్పుడో దశాబ్దాల కాల కింద పాతిపెట్టినాయి కాబట్టి కేవలం అతను చెప్పినా అతను గుర్తుకొచ్చిన పాయింట్లే కాకుండా ఇంకా అతను ఎక్కడ చూపించినా అక్కడ తవ్వకాలు జరపాలంటూ అతని తరపు న్యాయవాది చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, మా ప్రతినిధి శివ జైన్ అవుతున్నారు. శివ, ధర్మస్థల్లో తవ్వకాలకు సంబంధించి ఇప్పుడు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యంగా అతను చెప్పిన స్థలంలో కాకుండా ఎక్కడ చూపించినా అక్కడ తవ్వకాలు జరపాలంటూ న్యాయవాదులు అతని తరపు అడ్వకేట్ అడుగుతున్నారు. అలాగే ఇంకొంతమంది లాయర్స్ కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. సో సిట్ అధికారులు ఏ రకంగా స్పందిస్తున్నారు? సిట్ నుంచి అసలు ఏదైనా అధికారికంగా నిర్ధారణ చేస్తున్నారా? అత్యంత గోప్యంగా ఈ తవ్వకాలను చేపడుతుంది. ఈ ధర్మస్థలలో ఈ మృతదేహాల తవ్వకాలకు సంబంధించి రోజు సంచలనం అనేది వెలుగులోకి వస్తుంది. ఇక నిన్న అస్థిపంజరంలో ఒక మహిళ అస్థిపంజరం లభ్యమైనట్టుగా, అంటే నిన్న కొన్ని ఎముకలు లభించాయి. ఆ ఎముకలు మహిళది అనేది కూడా ప్రధానంగా గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు దీనికి సంబంధించి అదే ప్రాంతంలో చీర కూడా వీళ్ళు శిక్షాధికారులు కానీ ఆ తవ్వకాలు చేపట్టిన సిబ్బంది కానీ స్వాధీనం చేస్తున్నారు. ఆ మహిళ ఎవరన్నది తేల్చే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే కోసం వాళ్ళు టెస్ట్ విత్ ఎన్నికలు కూడా పంపించారు. నిన్న ఈ పారిశుద్ధ్య కార్మికుడు మొదట చూపించిన సైట్ నెంబర్ 11 నుంచి కాస్త దూరంలో అటవీ ప్రాంతంలో ప్రవర్తన చేపట్టారు. దాదాపు 100 అడుగులు ఉన్న పొరపై ఈ తవ్వకాలు కొనసాగుతున్నాయి. అక్కడ మొత్తం 4 అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. 10 సంవత్సరాలు కావడంతో శవాలను పూడ్చిపెట్టిన స్థలాలను ఈ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు గుర్తించడంలో భీమా కన్ఫ్యూజ్ అవుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు అతని లాయర్ కూడా అదే చెప్తున్న నేపథ్యంలో అందుకని అతను ఎక్కడ చేస్తే అక్కడ తవ్వకాలు జరపాలంటూ కూడా అతని అడ్వకేట్ మంజునాథ్ చెప్తూ ఉన్నారు. మరోవైపు ఈ తవ్వకాలకు సంబంధించి 100కు పైగా శవాలు తానే పూడ్చిపెట్టారని చెప్తూ ఉన్నప్పటికీ కూడా అసలు ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు అనేది దొరకడం లేదు. ఎక్కడ కూడా అంటే 10ల సంఖ్యలో శవాలను పూడ్చిపెట్టారని అతను చెప్తున్నప్పటికీ కూడా ఈ 11 స్పాట్ కు వెళ్తే ఏమైనా స్పష్టమైన ఆధారాలు కానీ ఎక్కువ మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు లభిస్తాయా అనేది కోణంలో కూడా శిక్షాధికారులు అయితే ఈ తవ్వకాలు చేపడతారు. దాంట్లో భాగంగానే మొత్తం 13 స్పాట్లను వాళ్ళు ముందు చేస్తారు. ఇప్పటికీ 10 స్పాట్ల వరకు కూడా అంటే 10 స్పాట్
మొదట చూపించిన సైట్ నెంబర్ 11 నుంచి కాస్త దూరంలో, అంటే ఇప్పటికే 11 స్పాట్లలో దాదాపు చేస్తారు. ఇంకా మిగిలిన 2 స్పాట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 13 స్పాట్ లో ఏదైనా అక్కడ చెప్పిన దాని ప్రకారం ఎక్కువ మృతదేహాలు అక్కడ పూడ్చిపెట్టారని చెప్పిన దాని ప్రకారం అక్కడ దొరుకుతాయా లేదా అనే కోణంలో కూడా శక్తి అధికారులు ఈ తవ్వకాలను చేపడుతున్నారు. చూడాలి ఏం జరగబోతుంది. ఆ 13 స్పాట్ కి ఎప్పటి వరకు వెళ్ళి తవ్వకాలు జరుగుతుందో కూడా చూడాలి. ఒకవైపు వర్షాలు పడుతూ ఉన్నాయి, మరోవైపు తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే శక్తి దర్యాప్తు బృందం తవ్వకాలను చేపడుతుంది. మరోవైపు గతం మిస్ అయ్యారు, కుటుంబ సభ్యులు కూడా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. గతంలో మందిరాల దర్శనానికి వెళ్ళి మళ్ళా తిరిగి రాలేదు అనేది అరణ్య భట్ తల్లి సుజాత భట్ కూడా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి కూడా వారు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈ గతంలో 1998 నుంచి 2014 మధ్య చాలా ఘటనలు అక్కడ జరిగాయి అనేది కూడా అందరూ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు వాస్తవమా కాదా, జరిగిందే నిజమా కాదా అనే కోణంలో కూడా మొత్తం లోతైన దర్యాప్తు అయితే సిట్ చేపడుతోంది. ఇటు పారిశుద్ధ్య కార్మికులు కూడా విచారిస్తున్న నేపథ్యంలో మరో పారిశుద్ధ్య కార్మికులకి ఇటు సిట్ బృందం అధికారుల నుంచి కూడా బెదిరింపులు వెళ్తున్నాయి. కేసు వాపసు తీసుకోవాలని, కేసు పక్షంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని కూడా బెదిరిస్తున్నారు. దానికి సంబంధించి పారిశుద్ధ్య కార్మికుడి అడ్వకేట్ కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా కొంత మొత్తం చూసుకుంటే ఈ 13 స్పాట్లలో మృతదేహాలు ఎన్ని మృతదేహాలు ఉన్నాయి, ఆ మృతదేహాల అవశేషం దొరుకుతాయి లేదా, ఏం జరగబోతుంది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ శివ. సో మొత్తం మీద సిట్ బృందం సాక్షి ఫిర్యాదుదారుని ధర్మస్థలంలోని నేత్రావతి స్నానఘాట్ సమీపంలోని హైవే పక్కన ఉన్న అడవిలోకి తీసుకెళ్లింది. సిట్తో పాటు దాదాపు 20 మంది కార్మికులు గాలింపు చర్యల కోసం వెళ్లారు. సంఘటనా స్థలానికి ఒక ఎక్స్కవేటర్ను కూడా రప్పించారు. సో ఫిర్యాదుదారైన ఇటు పుత్తూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ స్టెల్లా వర్గీస్, అలాగే సిట్ ఎస్పీ జితేంద్ర దయామ ఇతర అధికారుల ముందు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఆ ఫిర్యాదుదారుడు కూడా అడవిలోకి వెళ్ళాడు. సో ఈ రకంగా దాదాపు నిన్నటి వరకు కూడా 10 చోట్ల పూర్తిస్థాయి శోధన చేశారు. ఆ ప్రాంతం అంతా కూడా గాలించారు. ఇక 11వ ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో నేలపై ఒక మృతదేహ అవశేషాలతో కనుగొనబడ్డట్టుగా నిన్న చెప్తున్నారు. సో ఇవాళ 7వ రోజు తవ్వుతున్నారు 11వ ప్రదేశాన్ని. ఇది హైవే నుంచి దాదాపు 20 మీటర్ల దూరంలో అడవి లోపల ఉన్నట్టుగా చెప్తున్నారు. సో నేత్రావతి నది సమీపంలో తవ్విన తవ్వకాల్లో ఒక వ్యక్తి మృతదేహం అయితే కనుగొనబడ్డట్టుగా చెప్తున్నారు. సో ఇంకా ఆనవాళ్ళకు సంబంధించి అయితే ఎట్లాంటి ఆధారాలు అయితే లభ్యం కాలేదు. సో ప్రస్తుతానికి అంటే ఈ ఏదైతే ఆ తవ్వకాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతం బయటికి కనిపించకుండా ఉండడానికి రోడ్డు పక్కన ఆకుపచ్చ కట్టెన్ ఏర్పాటు చేసి మరి ఆ తవ్వకాలు జరుపుతున్నారు. సో ఇవాళ జరుపుతున్న తవ్వకాలకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి సమాచారం అయితే అందాల్సింది. అయితే ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం ఈ రహస్య ఖననాలకు సంబంధించిన అంశాలు నిజంగా బయటపడబోతున్నాయా, ఏం జరగబోతుందని మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసు దర్యాప్తులో అయితే ఇది కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ప్రత్యేక దర్యాప్తు బృందం నిన్న జరిపిన తవ్వకాల్లో ఒక అస్థిపంజరం, ఒక చీర అయితే బయటపడింది. సో ఆ రకంగా 11వ నంబర్ ప్రదేశంలో వీటిని కనుగొన్నారు. అయితే ఇప్పుడు ఒక కీలక మలుపు, కేవలం సాక్షి చెప్తున్న అంశాల ఆధారంగా, అంటే ఇది చాలా సంవత్సరాలైంది, కేవలం అతను చూపించిన ప్రదేశాలు కాకుండా ఎక్కడెక్కడైనా వేరే వేరే ప్రాంతాల్లో ఇంకా పూడ్చిపెట్టడం లాంటివి జరుగుండొచ్చు. ఎందుకంటే అది గుర్తుండకపోవచ్చు. బహుశా ఒకే చోట కాకుండా ఆయా ప్రదేశాల్లో ఆ నేత్రావతి నది ఒడ్డున కావచ్చు, హైవే పక్కన కావచ్చు, తాను చాలా శవాల్ని, వందలాది శవాల్ని, ఒకటి కాదు రెండు కాదు వందలాది శవాల్ని పూడ్చిపెట్టానని చెప్తున్న సందర్భంలో సంవత్సరాలు గడిచింది కాబట్టి బహుశా అతను మర్చిపోయి ఉండొచ్చు, లేదా ఆ ప్రాంతాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుండొచ్చు. అంటే వర్షాలకు లేదా మట్టిలో అవన్నీ ఎముకలు కరిగిపోవడమో రకరకాల కారణాల వల్ల తేడాలు రావచ్చు. సో అతను ఎక్కడ డౌట్ వస్తే ఎక్కడ చూపిస్తే అక్కడ తవ్వండి అంటూ అడ్వకేట్స్ కూడా ఇప్పుడు ఆ సిట్ బృందాన్ని కోరుతున్న పరిస్థితి. అదే కనుక జరిగితే ధర్మస్థల్లో ఇంకా అనేక అంశాలు బయటపడతాయంటూ అడ్వకేట్స్ కూడా వాదిస్తున్నారు. సో నిన్న ఒక అస్థిపంజరం, ఒక చీర దొరికిన తర్వాత ఇక ఆ ప్రాంతంలో అది చీర ఎవరిది, అసలు ఏంటి, అక్కడ ఒక మహిళా అస్థిపంజరమా ఏంటి అనే కోణంలో ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్కి అయితే ఆ ఎముకలు పంపిస్తున్నారు. సో ఆ రకంగా నిన్నటి నుంచి కూడా చాలా కీలకమైన ఆధారాలు, ఇది ఒక కీలక మలుపు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో తవ్వకాలు అయితే చాలా సీరియస్గా జరుపుతున్నారు. సో దాదాపు
100 అడుగుల ఎత్తున్న కొండపై కూడా తవ్వకాలు జరుపుతున్నారు. మొత్తం 4 అస్థిపంజరాలు దొరికినట్టుగా చెప్తున్నారు. కానీ సిట్ అధికారులు మాత్రం వీటికి సంబంధించిన నిర్ధారణ ఏది చేయని పరిస్థితి కనబడుతోంది. సో స్థలాన్ని గుర్తించడంలో ఆ భీమా అనే వ్యక్తి ఎవరైతే సాక్షి ఉన్నాడో అతను కొంత కన్ఫ్యూజన్కి గురవుతున్నాడో, ఆ కన్ఫ్యూజన్లో భాగంగానే పూర్తి స్థాయిలో సరైన నిర్ధారణ చేయట్లేదు అతను కూడా అని చెప్తున్నారు. సో మీరు చూస్తున్న దృశ్యాలు అటవీ ప్రాంతంలో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించి బయటికి కనబడకుండా కర్టెన్ ఒకటి కట్టినారు, ఆకుపచ్చని కర్టెన్, చాలా గోప్యంగా వివరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద ధర్మస్థలకు సంబంధించి ఈ సామూహిక ఖననాల కేసులో తవ్వకాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ 7వ రోజు. సో ఇక్కడ రెవెన్యూ, ఇతర శాఖ అధికారులు, సిబ్బంది కొంత అందుబాటులో లేకపోవడంతో నిన్న తవ్వకాలు అయితే నిలిపివేశారు. తర్వాత మళ్ళీ తవ్వకాలు ప్రారంభించారు. అయితే ఇక 10 ఏళ్ల క్రితం ధర్మస్థల గ్రామంలో అనేక మంది మహిళల మృతదేహాలను అధికారులు ఇతర బలవంతంతో తాను ఖననం చేసినట్లు పారిశుద్ధ్య కార్మికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. సో 19వ తేదీన గత నెల ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. సో ఇప్పటివరకైతే 11 ప్రాంతాల్లో 7వ రోజు గాలింపు జరుగుతుంది. ఇంకా ఒకసారి భద్రత చూడండి, ఎంతమంది పోలీసు అధికారులు ఉన్నారు, సాయుధులైన పోలీసులు పహార కాస్తున్నారు, పెద్ద పెద్ద గన్స్తో అక్కడ ప్రాంతం అంతా కూడా వాళ్ళంతా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఎవరిని రానివ్వకుండా, ఎవరిని అటువైపు దరిదాపులు రానివ్వకుండా జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా శోధన జరుగుతుంది. సిట్ బృందంలో చాలామంది ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, అటవీ శాఖ అధికారులు ఉన్నారు, ఫోరెన్సిక్ ఉన్నారు, మెడికల్ బృందాలు ఉన్నాయి. అంతమంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సో ఆ రకంగా ఇంకా ఏమైనా చూడండి, ఆ బ్లూ డ్రెస్లో ఫోరెన్సిక్ బృందాలు అవన్నీ కూడా ల్యాబ్ సంబంధించినటువంటి వ్యక్తులు, ఫోరెన్సిక్ ల్యాబ్ సంబంధించిన టెక్నీషియన్స్ వాళ్ళంతా కూడా, అలాగే రెవెన్యూ అధికారులు ఉన్నారు, పోలీసు ఉన్నారు, మెడికల్ టీమ్స్ ఉన్నాయి, చాలామంది. ఇదిగో ఈ బ్లాక్ డ్రెస్లో పోతున్నాడు సాక్షి, అతనే ఇచ్చిన ఫిర్యాదు ఇది. దాంతో ఇప్పుడు శోధన జరుగుతుంది. మొత్తం మీద అతను మళ్ళీ సిట్ ఇప్పుడు రోజంతా తవ్వకాలు జరపాలి. తిరిగి రోజంతా తవ్వకాలు జరిపిన తర్వాత అక్కడ ఏమేమి దొరికినాయి వాటన్నిటిని కూడా ల్యాబ్స్కు పంపించాలి. తర్వాత బెల్తంగడి ప్రాంతంలో ఉన్న సిట్ ఆఫీస్కి రావాలి ఈ వ్యక్తి కూడా, ఫిర్యాదు చేసిన వ్యక్తి. సో ఆ సిట్ అధికారుల ముందు రోజంతా ఏం జరిగింది, ఎక్కడెక్కడ తవ్వారు ఏంటనేది కంప్లీట్గా వాళ్ళతో కూర్చొని ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళతో డిస్కస్ చేసి మొత్తం సమాచారం అంతా చెప్పాలి. వీళ్ళంతా కూడా అతన్ని ఇంట్రాగేషన్ చేస్తారు, మళ్ళీ క్రాస్ చెక్ చేస్తారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. సో 7 రోజులుగా ఇదంతా జరుగుతుంది. ఇంకా ఎన్ని రోజుల పాటు తవ్వకాలు జరుగుతాయి, ఇంకా ఏమేమి లభ్యమవుతాం అనేది చూడాలి. సో మొత్తం మీద అయితే ఒక సంచలనంగా అని చెప్పాలి. దేశంలో ఎప్పుడు ఇలాంటి ఘటనలు, ఇలాంటి తవ్వకాలు, శవాల గురించి ఈ తవ్వకాలు, శోధన ఇంత సీరియస్గా ఇన్ని విభాగాల అధికారులు ఈ దేశంలో ఇప్పటివరకు ఏ కేసులో ఇలా జరగలేదు. బహుశా ఇది మొదటిసారని చెప్పవచ్చు. సో అంతటి సంచలనం కలిగిన, అంతటి ప్రాధాన్యత కలిగిన కేసుగా దీనికి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం భావిస్తుంది. సిట్ అయితే ఏర్పాటు చేసి వాళ్ళ పనిని చాలా వేగవంతంగా కొనసాగిస్తున్నారు. చూడాలి దర్యాప్తులో ఇంకా ఎలాంటి అంశాలు బయటపడతాయి, ఇంకా ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయని మాత్రం వేచి చూడాల్సిందే.